లో అండి ఈ సీజన్‌లో మునక్కాయలు చాలా ఫ్రెష్‌గా కోయటికైతే వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి మునక్కాయలైతే. ఈరోజు మునక్కాయతో మంచి కర్రీ. మేము చిన్న పిల్లకాయలప్పుడు మా నానమ్మ ఎలా చేస్తదో అలా చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పెద్దోళ్ళ కర్రీ అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఏం లేదు, శనగకాయ పప్పులు ఒక చిన్న కప్పు నిండా తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్న సిమ్లో పెట్టి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మునక్కాయలు కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి 10-12 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటర్ అయితే ఉంచకూడదు, అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక దబర పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఒట్టిమిరపకాయ, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకొని ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని ఒక 2-3 టమోటాలు అయితే వేసుకున్నాను అనమాట. మన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని మంచిగా నానబెట్టిన చింతపండుని పిసికి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ టమోటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం మనకు సరిపోయినంత మిరప్పొడి కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత వచ్చేసి మనం అయితే మునక్కాయలు ఉడకబెట్టుకున్నామో ఆ వాటర్తో సహా మునక్కాయలు వేసేసుకొని ఈ శనగకాయ పప్పులు అయితే కొంచెం ఉచ్చాపచ్చ మిక్సీలో కొట్టిన తర్వాత ఒక 7-8 తెల్లవాయలు కూడా వేసేసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మసాలాన్ని ఈ తిరగబాతకి పులుసు ఎంత కావాలో అంతా పోసుకొని ఆ తర్వాత ఒక 10 నిమిషాలు పులుసు ఉడికిన తర్వాత మళ్ళా ఈ పొడి అయితే ఏదుందో ఆ పొడి కూడా వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. దీంట్లో ఒక మామిడికాయ కానీ ఒక వంకాయ కానీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఆ వంకాయలు మామిడికాయలు మా ఇంట్లో తినదని మేము వేయలేదు. అప్పుడు మాకు చేలో వరి ఎక్కువ నాటుకునే వాళ్ళం అనమాట. మేము చిన్నపిల్లకాయలు అప్పుడు చేలోకి వరి నాటిన మనుషులు వస్తే మా నాయనమ్మ అయితే ఇలాగే చేసేది. కూర వంకాయలన్నీ కోసిపోసి మునక్కాయలు అలాగే మామిడికాయలు అన్నీ కోసి ఇలా పప్పుల పొడి వచ్చి చేస్తే సంగటి ఒక గంపకి ఎత్తుకుపోయేవాళ్ళం అనమాట. ఆ గంపకి సంగటి అలాగే ఒక పెద్ద బగడికి కూర పోసుకొని పోతే అంత టేస్ట్ ఉంటుందని తింటారనమాట. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సంగట్లేకైతే ఇంకా చాలా బాగుంటుంది. నేను కూడా సంగటి చేశాను అనమాట, అంత టేస్ట్ ఉంటుందని. ఇప్పుడైతే ఏ కాయలు కొనేవాళ్ళం కాదు, అన్నీ మనకి చేలోనే పండేటి. మునక్కాయలు, వంకాయలు, మామిడికాయలు, శనక్కాయలతో సహా మనమే పండించుకునే వాళ్ళము. అందుకనేసి అన్నీ మనకి ఇంట్లోనే దొరికేటి కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు అన్నీ కొనేటివే కాబట్టి ఎటైనా టేస్ట్ తక్కువ ఉంటుంది. మన ఇంట్లో పండించుకున్నట్టయితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ సంగట్లేకి ఈ కర్రీకి చాలా బాగుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చుండి లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి. ఓకే, బాయ్.